అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇయ్యాల మటన్ కర్రీ నేను ఎట్లా చేస్తానో చూపిద్దామని వచ్చేసిన బా. ఈ మటన్ కర్రీ మీకు పూరీలకు అన్నంలకు దేనికైనా బాగుంటది. ప్రాసెస్ లకైతే వెళ్ళిపోదాము. కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి ఒక 3 పావులంతా నూనె పోసేసుకొని ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోరా. ఒక యాలక్కాయ, 2 దాల్చిన చెక్క, కొంచెము లవంగాలు కూడా వేసి ఫ్రై చేసుకున్నాక ఉల్లిగడ్డలు ఇట్లా ఫ్రై చేసి చాప్ చేసిన మెంతం కూర వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోరా. నూనె తేలిందాక ఇంకా మటన్ అయితే వేసేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళా ఫ్రై చేసుకోరి. పెద్ద మెంతం తీసుకున్నా నేను, మీరు కావాలంటే చిన్న మెంతం కూడా తీసుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక 2 టమాటాలు అవి కూడా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోరాబా. సరిపడంత కారము, ఉప్పు, ధనాల పొడి, గరం మసాలా అన్ని ఇదే స్టేజ్లో వేసేసుకోవాలి. ఒకసారి ఇట్లా ట్రై చేయరబా. మటన్ కర్రీ అయితే మస్తు కమ్మగా ఉంటుంది. 2 రోజులైనా ఖరాబ్ కాదు. స్మెల్ అయితే అద్దిరిపోతుంది. మెంతం కూర నూనెలా మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే కర్రీ చేదనిపిస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోరబా. ఇంకా మటన్లో వాటర్ వేసేసి 5 విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే ఉడకనీరబా. ఎసరంతా దగ్గర గుంజు. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియోస్ అయితే లైక్ కొట్టిరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.